అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత 100% కూడా ఒక కాల్ వస్తుంది. ఈ కాల్ వల్ల ఖచ్చితంగా జరిగేది ఇదే. కుంభరాశి వారు ఎక్కడున్న వీడియోను తప్పకుండా చూడండి. అలాగే కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి కబురు వస్తుంది, మధ్యాహ్నం 3 తర్వాత వచ్చేటువంటి కాల్ ఏమిటి అనేటువంటి అంశాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అంటే ఆసక్తి అనేది ఎక్కువగా పేదవారికి దానం చేయాలి, అన్నదానం చేయాలి, తోచిన దానిని దానం చేస్తూ ఉండాలి, మూగజీవులకి ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అలాగే వీరు నాయకత్వం వెనుక లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఎప్పుడు కూడా సమానమైనటువంటి న్యాయాన్ని అందరికీ చేయాలనేటువంటి లక్ష్యం అయితే కలిగి ఉంటారు. అలానే అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారంటే తమ సొంత వారు, వీరు పరాయి వాళ్ళు అన్నటువంటి ఆలోచన వీరికి ఉండదు. అందరు కూడా సమానులే అన్నట్టుగా భావిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలానే వీరికి ఎక్కువగా ధైర్యం ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించటంలో వీరిని మించిన వాళ్ళు ఉండరని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారికి తప్పకుండా ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉంటాయి. పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అలానే వీరు చాలా క్రమశిక్షణతో పనులు చేస్తుంటారు, క్రమబద్ధీకరంగా పని చేస్తారు. వీరు ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా పని అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నిజానికి వీరు పనిచేసే కార్యస్థలంలోనే వీరి యొక్క పై అధికారులు కూడా వీరిని ప్రశంసించడం జరుగుతుంది. వీరి వినూత్న ప్రయత్నాలు కావచ్చు, వీరి యొక్క హార్డ్ వర్క్ కావచ్చు, వీరు చేసే ప్రతి పని కూడా ఏదైనా సరే ఇది అదని కాదు, వీరికి సంబంధించిన ప్రతిదీ కూడా అద్భుతంగా చేస్తారు. తెలియని వాటిని తెలుసుకొని మరి చేస్తూ ఉంటారు. అందువల్ల వీరి యొక్క పై అధికారుల చేత ప్రశంసలు కూడా అందుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు వినూత్నమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఏదైనా కొంచెం కొత్తగా ప్రయత్నించాలి అన్నటువంటి దానిపైన కూడా ఆలోచిస్తూ ఉంటారు. దానికి తగ్గినటువంటి కృషి, పట్టుదల వంటివి కూడా వీరికి అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అన్నీ కూడా శుభయోగాలు అయితే ఉంటాయి. ఈ సమయంలో కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి సరే, అంటే రాబోయే రోజులలో మాత్రం అధికమైనటువంటి ధనవంతులయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ సమయంలో వీరు కొంత కష్టం అనుభవిస్తున్న, కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న రాబోయే రోజులలో మాత్రం వీరికి అధికమైనటువంటి అదృష్టం కలిగే యోగం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజులలో వీరిని ఖచ్చితంగా కూడా అదృష్టం మరి వరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో వీరు భూములపైన, ఇండ్లపైన చేసే ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మీకు ఎక్కువగా సేవ్ చేస్తూ ఉంటారు. కొంచెం సంపాదించినా సరే ఎక్కువగా సేవింగ్స్ చేస్తూ ఉంటారు. అలానే ఆరోగ్య విషయంలో కూడా మీకు బాగా ఉంటుంది. కొంతమందికి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ విషయంలో కొంత జాగ్రత్తను పాటిస్తే సరిపోతుంది. అలానే ఎప్పుడైనా సరే మీరు ఎవరినైనా సరే ఖచ్చితంగా అసలు మీ మాటలకు కానీ చేతలకు కానీ ఎవరిని కూడా నొచ్చుకునేలాగా పొరపాటున కూడా మాట్లాడరు. మీరు చేసినటువంటి మంచి పూర్తి ఈ సమయంలో తిరిగి మీకు వచ్చి అదృష్టం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఈ సమయంలో ఏదైనా నూతన కార్యక్రమాలు చేయాలన్నా, నూతనంగా ఏదైనా ప్రారంభించాలన్నా కానీ అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి అద్భుతంగా ఉంది. ఈ సమయంలో అద్భుతమైనటువంటి యోగం ఉందని చెప్పుకోవచ్చు. గోచారం కూడా వీరికి అనుకూలంగా ఉంది. పాపాల నుండి విముక్తి కూడా లభించబోతుందని గుర్తుపెట్టుకోండి. సమస్త పాపాలు సైతం తొలగిపోయి అదృష్టం అయితే ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది. అలానే వీరికి ఉన్నటువంటి సమస్త పాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
అలాగే గ్రహాల యొక్క అనుకూలత కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. గ్రహాల యొక్క అనుకూలత వలన వీరు ముట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. అలానే కుంభరాశి వారికి మాత్రం మధ్యాహ్నం తర్వాత అంటే మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం ఖచ్చితంగా శుభయోగం అనేది ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత ఒక శుభవార్తను అందుకోబోతున్నారు. అలానే ఒక గొప్ప ముఖ్యమైనటువంటి వ్యక్తిత్వం పరిచయం కూడా ఏర్పడుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ ఆర్థిక పరిస్థితి కాస్త కుదుట పడుతుంది. అంటే మీకు ఉద్యోగం లేని సమయంలో ఉద్యోగం ఇవ్వడం కానీ, లేదా ఆర్థికంగా మీరు కష్టాల్లో ఉన్నట్టుగా తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ కావచ్చు, ఆరుతోనైనా సరే మీకు అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక బంధుమిత్రులతో అంటే మిత్రుల వల్ల ఆర్థిక సహాయం అయితే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏవైతే కోరికలను పెట్టుకొని ఉన్నారో అంటే ఒక స్థలం కొనాలి, ఒక ఇల్లు కొనాలి, ఒక వాహనం కొనాలి, బంగారం కొనాలి, ఆభరణాలు కొనాలి అని చెప్పేసి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా నెరవేరబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలానే మధ్యాహ్నం 2 తర్వాత అలాంటివి మీకు నెరవేరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీ ఆనందానికి అవధులు అనేటివి ఉండవు. ఇవన్నీ కూడా మీకు గ్రహాలు అనుకూలించటం వల్ల జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి. గ్రహాల అనుకూలత నక్షత్రాల బలం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా విజయం ఖచ్చితంగా ఉంటుంది. అలానే మీకు ఆర్థికంగానే కాకుండా మీకు సంతోషం కూడా లభిస్తుందంటే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలు చికాకులు తొలగిపోయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ యొక్క బంధం మరి కాస్త బలపడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా ఈ సమయం చాలా బాగుంది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్ట యోగం అధికంగా ఉంది ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మీకు అన్ని విధాలు కూడా మద్దతు లభిస్తుంది. అంటే ఇదివరకు మీరు చేస్తున్నటువంటి పనిని ఎవరైతే మీ కుటుంబ సభ్యులు వద్దు అని అడ్డుకొని మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారో ఇప్పుడు వారే స్వయంగా మీరు చేస్తున్నటువంటి పనిని ఖచ్చితంగా సమర్థిస్తూ ఉంటారు. అలానే మీరు ఏ పని చేసినా కూడా వారు అండగా ఉంటారు కూడా. ఇలా ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మధ్యాహ్నం 2 తర్వాత వీరు ఏదైతే కళ్ళు కన్నారో ఏదైతే ఆశలు పెట్టుకొని ఉన్నారో వాహనం కొనుగోలు చేయాలని, నూతన ఆడవారైతే ఆభరణాలు కొనుక్కోవాలని చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి వారికి ఖచ్చితంగా కూడా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. సమస్త పాపాలు దోషాల నుండి ఈ సమయంలో మీకు విముక్తి కూడా లభిస్తుంది. ఇక అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్ట యోగం శుభయోగం ఉన్నాయి. మరి కాస్త వీటిని పెంచుకోవాలి అంటే శివారాధన మేలు చేస్తుంది. ఇక మీకు పట్టిన అదృష్టాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అయితే అధికంగా ఉంది. కాబట్టి కుంభరాశి వారు మీరు అమ్మవారి పైన ఉండే నమ్మకాన్ని మరింత పెంచుకుంటే అమ్మ కటాక్షం అనేది మీకు ఒక రోజులోనే కాకపోయినా ముందు రోజులలో మీకు ఏదో ఒక విధంగానైతే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే తోడవుతుంది. ఇక మీరు కూడా కొత్త బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి కావచ్చు, లేదా మీ స్నేహితులకు సంబంధించిన ఈ పనుల విషయంలో కావచ్చు, కొత్త నిర్ణయాలు కొత్త వ్యవహారాలకు మీరైతే రేపటి రోజున నాంది పలకబోతున్నారు. ఇక రేపటి రోజున మీరు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల కొంచెం నిర్లక్ష్య భావంతో ఉండకండి. ఎందుకంటే వృద్ధుల ఆరోగ్యం పట్ల తప్పకుండా మీరైతే శ్రద్ధ వహించడం చాలా చాలా ముఖ్యమని తెలుసుకోండి. వారు బాగుంటేనే మనం బాగుంటామనే మాట పర్టికులర్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వారిని దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించి వారి చక్కగా ఆరోగ్యాన్ని అయితే అందివ్వడానికి మీ పూర్తి సహకారాన్ని అయితే వారికి అందివ్వండి. ఇక అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆందోళన కూడా ఎక్కువగా అవసరం లేదండి. కొంత మేరకు మీకు వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా మంచి సూచనలు అలాగే మంచి డాక్టర్ని కలిసినట్టయితే వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో అయితే పూర్తిగా జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇక ఏ ఆందోళన కూడా మీకు అనవసరం. ఇక మీరు చాలా అంటే చాలా మంచి నిర్ణయాలను కూడా రేపటి రోజున తీసుకోబోతున్నారు. అందరినీ కూడా కలుపుకొని పోవడం చాలా మంచిదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇంట బయట వివాదాల ఘర్షణలకు దూరంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే రేపటి రోజున మీకు కూడా మంచిదండి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయేటువంటి ప్రమాదం కూడా సూచిస్తుంది. కాబట్టి ఆ యొక్క డబ్బు
డబ్బు నష్టపోయేటువంటి ప్రమాదంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నట్టు కీలక వ్యవహారాల్లో ఆచితూచి జాగ్రత్తగా నడుచుకోండి. అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యల గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ విధంగా అయితే మొత్తానికి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. మరి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.